గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైవ్ షో. దిస్ ఇస్ మాధురి. ఇవాళ మై డాక్టర్లో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ నెనటాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు న్యూస్ 360 స్టూడియోస్. డాక్టర్ గారు, సీజనల్ చేంజెస్ వల్ల చిన్నపిల్లలు చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే సీజనల్ చేంజెస్ వల్ల చిన్నపిల్లల్లో ఎటువంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారు? మనకి ఇండియాలో ఐ థింక్ 3 సీజన్స్ ఉంటాయండి. సమ్మర్, వింటర్ అండ్ రైనీ సీజన్స్. సమ్మర్ సీజన్లో వ్యాధులు కొంచెం వేరే ఉంటాయి, బట్ అది సమస్య కొంచెం తక్కువ ఉంటుంది. మన మెయిన్ ఉండదు మన ఎండాకాలంలో తక్కువ ఉంటాయి, ప్లస్ మన రైనీ సీజన్ ప్లస్ మన వింటర్లో కానీ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు నడిచే మన హైదరాబాద్లో ఎస్పెషలీ ఆల్ ఓవర్ ఇండియా మన సీజన్ ఏం నడుస్తుంది, అది మన రైనీ సీజన్ నడుస్తుంది. సో రైనీ సీజన్లో వీ డివైడ్ ద డిసీజెస్ ఇంటూ మెనీ సబ్ కేటగిరీ. మనము ఆహార తినే పదార్థాలు వచ్చే జబ్బులు కానీ, ఆర్ మన ఎయిర్ బార్న్ అనే ఇన్ఫెక్షన్ అంటాము, సో దానిలో వచ్చే జబ్బులు కానీ, ఆర్ మనం శుభ్రంగా సరౌండింగ్ లేకపోతే కూడా కొన్ని జబ్బులు వస్తాయి. సో ఎస్పెషలీ మనకు శుభ్రంగా లేకుండా జబ్బులు అంటే మనం మాస్కిటో బ్రీడింగ్ అయ్యి కొన్ని వ్యాధులు వస్తాయి. సో దాంట్లో ఇప్పుడు ఎస్పెషలీ నడిచేది డెంగ్యూ. సో అడల్ట్లో కానీ మనము చికెన్గున్యా చెప్తాము, మలేరియా చెప్తాము, బట్ చిన్నపిల్లల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది డెంగ్యూ. సో ఇట్లా అయినా మన వేరే వేరే జబ్బులు మన సీజన్ ప్రకారం ఉంటాయండి. డాక్టర్ గారు, డెంగ్యూ వస్తే చిన్నపిల్లల్లో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ మన రీజన్ ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎస్పెషలీ సౌత్లో మనం డెంగ్యూ అనేది కామన్గా ఇన్ఫెక్షన్ జరుగుతుంది. బట్ ఈ మన చిన్నపిల్లల్లో డెంగ్యూ ఎవరికి ఎక్కువ ప్రమాదకరం ఉంటుందంటే, సపోజ్ 1 year లోపల బేబీస్ కానీ, ఆర్ కొంచెం ఒబేసిటీ అంటాము, సో వాళ్ళకి కానీ, ఆర్ ఎల్డర్లో ఇమ్యూనిటీ కాంప్రమైజ్ ఉండే వాళ్ళు కానీ, సో వాళ్ళకి మనము డెంగ్యూ అనే ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. మన డెంగ్యూలో మన 3 phases ఉంటాయండి. ఫస్ట్ ఫేజ్ 2 to 3 days ఉంటాయి, కొన్ని బేబీస్కి 4 to 5 days వరకు ఉండొచ్చు. దానికి ఫీవర్ ఫేజ్ అంటాము. సో ఫీవర్ ఫేజ్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే కేటగిరీ అంటే ఏ ఫెబ్రవరి పీరియడ్ అంటాము, అంటే ఇప్పుడు ఫీవర్ ఉండదు. సో నార్మల్ ఎనీ వైరసెస్ మన 3 to 4 days ఫీవర్ ఉంటుంది, తర్వాత ఫీవర్ తగ్గిపోతుంది, నార్మల్ అయిపోతారు. బట్ డెంగ్యూ ఈజ్ వన్ వైరస్, మన ఫీవర్ లేనప్పుడే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అది 48 to 72 hours అబ్జర్వేషన్లో ఉండాలి. దాంట్లో మనకి వాంతులు కానీ, కడుపు నొప్పి కానీ, కళ్ళు వాపు కానీ, ప్లేట్లెట్ తక్కువది కానీ, బీపీ తక్కువది కానీ అప్పుడే ఉంటాయి. సో తర్వాత మనం రికవరీ ఫేజ్కి వెళ్ళిపోతారు. అది 48 to 72 hours ఏమీ లేకుండా ఉంటే మన రికవరీ ఫేజ్లో వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఫేజ్లో మనకి ఎట్లా అంటే జబ్బులు వస్తాయంటే, సేమ్ లైక్ ఎనీ అదర్ వైరసెస్, ఫీవర్ చాలా హై గ్రేడ్ ఉంటుంది. సో అందరూ బాధపడతారు, 1 or 2 ఉంది, 1 or 3 ఉంది ఫీవర్. ఎనీ వైరస్ విల్ కాజ్ ఫీవర్. బట్ ఫీవర్ లేనప్పుడు డల్గా ఉంటే అది కొంచెం ప్రాబ్లం. సపోజ్ దగ్గు కానీ, జలుబు కానీ, ఎనీ ఫ్లూ వైరస్ విల్ కాజ్ సేమ్ సిమ్టమ్. బట్ స్పెసిఫిక్గా మన జ్వరం లేనప్పుడు డల్గా ఉంటేనే ప్రాబ్లం అండి. సో వాంతులు అయితే, ర్యాషెస్ వస్తాయి బాడీలో. సో ఇట్లా అయినా ఏమైనా ఉంటే వెంటనే మన పీడియాట్రిషియన్లో కలవాలండి. డాక్టర్ గారు, డెంగ్యూ అనేది చిన్నపిల్లల్లో డేంజరస్ అంటారా? అలాగే ఎటువంటి మెడిసిన్స్ ఇస్తారా? అలాగే ఎన్ని డేస్ వరకు జాగ్రత్తలు తీసుకోవాలంటారు తల్లిదండ్రులు? బేసిక్లీ మేము చెప్పినట్టు డెంగ్యూ ఈజ్ ఆల్సో లైక్ అ వైరస్. సో వైరస్కి మన మందులు ఎక్కువ ఉండదండి. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ ఫీవర్ ఉంటే ఫీవర్ కొంచెం తగ్గడానికి సింపుల్ పారాసెటమాల్ అని ఉంటుంది. సో వీ ప్రిస్క్రైబ్ పారాసెటమాల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ వైరస్ ఇన్లెస్, డెంగ్యూ కానీ కాదు, వేరే వైరస్ ఉన్నప్పుడు కూడా మన బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. హైడ్రేషన్ ఏంటంటే మన వాటర్ ఎక్కువ తాగాల, ఆర్ ఓఆర్ఎస్ అనే ఉంటుంది సింపుల్. మన ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి. సో ఓఆర్ఎస్ తాగితే మన బాడీలో వాటర్ అంశం మంచి ఉంటుంది. సో దానివల్ల మనము జబ్బులు కానీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మేము చెప్పినట్టు సపోజ్ వాంతులు ఎక్కువ ఉంది, ఆర్ జ్వరం లేకుండా డల్గా ఉంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అప్పుడు అడ్మిషన్ అయితే చేయాలండి. అప్పుడు డాక్టర్ గారు, డెంగ్యూతో పాటు ఇంకా సీజనల్ చేంజెస్లో, అంటువ్యాధుల్లో ఇంకా ఏం వచ్చే అవకాశం ఉంది? అలాగే వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఎటువంటి వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉందంటారు? మనం ఇప్పుడు ఎనీ సీజన్, సపోజ్ లాస్ట్ ఇయర్ వేరే వైరసెస్ ఉన్నాయి, దాని ముందు వేరే వైరసెస్ ఉన్నాయి. సో దాని ముందు కోవిడ్ పాండమిక్ వచ్చింది. సో కోవిడ్ తర్వాత మన వైరస్ మ్యూటెడ్ చాలా అవుతున్నాయి. సో సేమ్ వైరస్ మనకి జబ్బులు వేరే వేరేలాగా అనిపిస్తుంది. లైక్ సపోజ్ ఫీవర్ నార్మల్లీ మేము చెప్పినట్టు 3 to 4 days ఉంటుంది. బట్ ఈ వైరస్ మ్యూటెడ్ అయిన వల్ల 5 to 6 days కూడా ఫీవర్ నడుస్తుంది. సో మోస్ట్ కామన్ మనకి ఇప్పుడు నడిచేదంటే RSV వైరస్ అంటాము, ఫ్లూ వైరస్ అని ఉంటాయి. సో కొంచెం ఎంట్రో వైరస్ అని చెప్తాము. ఇది వైరసెస్ అనమాట.
సో దీనికి ట్రీట్మెంట్ సిమ్టమాటికే ఉంటుంది, స్పెసిఫిక్గా మెడిసిన్ ఏం లేదు తప్ప. ఒక స్వైన్ ఫ్లూ అనే వైరస్, సో దానికి మన వ్యాక్సిన్ ఉంది, ప్లస్ దానికి ఒకటి మెడిసిన్ ఉంది, దాట్ ఈస్ ఒసెల్టమావిర్. అది పాజిటివ్ ఉంటేనే వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే అందరికీ ఇవ్వలేమండి అది. డాక్టర్ గారు మీరు చెప్తున్నారు ఈ ఆర్ఎస్వి వైరస్ గురించి, అంటే చిన్నపిల్లల్లో ఉందని అంటే ఎలా తెలుస్తుంది, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే మెడికల్గా ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇప్పుడు అందరూ నెట్ వచ్చిన తర్వాత అందరూ చదువుతూనే ఉంటారు ఆర్ఎస్వి వైరస్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఆర్ఎస్వి ఈజ్ ఆల్సో అ వైరస్. సో కొన్ని బేబీస్లోనే ఇది ప్రమాదకరం అవుతుంది. సపోజ్ నార్మల్ ఆర్ఎస్వి వైరస్ ఉన్నప్పుడు దగ్గు జలుబు అనేది కామన్ అని. సో 1 year లోపల బేబీస్కి ఇది వైరస్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా అంటే సపోజ్ ఫీవర్ చాలా హై గ్రేడ్ ఉంది, తగ్గట్లేదు, 3 to 4 days తర్వాత కూడా ఫీవర్ చాలా హై గ్రేడ్ ఉంది, ఆయాసం ఉంది, సపోజ్ బ్రీదింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది, సపోజ్ బేబీ ఏమీ తాగట్లేదు, తినట్లేదు, డల్గానే పడుకొనే ఉంది. సో అటువంటి సిచ్యువేషన్లో కొంచెం ఆర్ఎస్వి వైరస్ అనే ప్రమాదకరం ఉంటుంది. సో హ్యావింగ్ సెడ్ దట్ ఆర్ఎస్వి ఆల్సో ఏ వైరస్, దీనికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉండదు. సపోజ్ న్యూమోనియా కాజ్ చేసింది అనుకోండి, సో న్యూమోనియాకి ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయితే ఆక్సిజన్ ఇవ్వాలా. సపోజ్ ఆక్సిజన్ లెవెల్ ఇంకా నార్మల్ మెయింటైన్ అవ్వలేదంటే కొంచెం హెచ్ఎఫ్ఎన్సీ అంటారు, ఆర్ సిపాప్ అంటారు, ఆర్ కొన్నిసార్లు వెంటిలేటర్ కూడా వెళ్ళాలి అవసరం ఉంటుంది. సో దీనికి ఎగ్జాక్ట్లీ మెడిసిన్ అన్ని ట్రయల్లో ఉన్నాయి, కన్ఫర్మ్గా ఏం లేదు. కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే యూఎస్లో కానీ యూకేలో కానీ ఇస్తారు, బట్ ఇండియాలో అటువంటి ఇంకా పరిస్థితి రాలేదు. బట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలా, సిమ్టమాటిక్ ఉంటే రికవరీ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు అప్పుడే పుట్టిన పిల్లలు చూసుకుంటే ఫీవర్ కావచ్చు, వాంతులు, విరోచనాలు, సీజనల్ చేంజెస్ కావచ్చు, వానలు పడుతున్నప్పుడు ఇవన్నీ వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అంటే ఇంట్లో ఎన్విరాన్మెంట్ బాగున్నా కూడా ఇటువంటివి ఎందుకు వస్తాయంటారు అప్పుడు? బేసిక్లీ పుట్టినప్పుడు పిల్లలకి కొంచెం ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది, అంటే మన ఓల్డర్ చిల్డ్రన్ కానీ కొంచెం ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది. సో పుట్టినప్పుడు జ్వరం వస్తే అది మోస్ట్ కామన్ డిహైడ్రేషన్ వల్ల ఉంటుంది. అంటే మనం పుట్టినప్పుడు వెయిట్ ఏమి ఉంటుంది, నార్మల్ 10 రోజుకి మళ్ళీ బర్త్ వెయిట్ రావాలి. సో చాలా ఎక్సెసివ్ వెయిట్ లాస్ అయితే మనకి ఫీవర్ వస్తుంది. సో దానికి మనము డిహైడ్రేషన్ ఫీవర్ అని చెప్తాం. సపోజ్ కొన్నిసారి ఇన్ఫెక్షన్ వల్ల కూడా అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు చెప్పినట్టు సరౌండింగ్ క్లీన్ లేదు, అట్లా అయినా పరిస్థితి కొంచెం తక్కువ రావడానికి. బట్ ఇప్పుడు అందరూ నీట్గా కడిగేస్తున్నారు, సరౌండింగ్ క్లీన్ ఉంటున్నారు, సో అట్లా ఇన్ఫెక్షన్ రావడానికి కొంచెం తక్కువ. సో మోస్ట్ కామన్ ఏముంటుంది, ఫీడింగ్ సరిగ్గా పడలేకపోతేనే వెయిట్ తక్కువ అవుతుంది, బరువు తక్కువ అయితేనే ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డిహైడ్రేషన్ ఫీవర్ అనేది ఎండాకాలంలో చాలా కామన్. సో దానివల్ల మన జాండీస్ అవుతుంది, అది అన్నీ ఉంటాయి. బట్ మనం సరిగ్గా పాలు పడితే 2 గంటలకు ఒకసారి లేపించి పాలు పడితే బరువు మంచిగా వస్తుంది. సో ఇట్లా ఏమైనా ఫీవర్ కానీ దగ్గు కానీ తక్కువ ఉంటాయి. సో ఎస్పెషలీ తల్లిపాలు, దానికోసం మనము WHO కూడా చెప్తారు 6 months వరకు ఓన్లీ తల్లిపాలు పట్టించాలా, దట్ వీ కెన్ కంటిన్యూ టిల్ 2 years. సో కొన్నిసారి ఏమవుతుందంటే అందరూ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, సో 6 months వరకు లీవ్స్ ఉంటాయి, తర్వాత ఉండదు. సో దే గో ఫర్ ఫార్ములా ఫీడ్స్. సో ఎస్పెషలీ ఇఫ్ ఇన్ గివెన్ సిచ్యువేషన్లో సపోజ్ తల్లిపాలు 2 years వరకు కంటిన్యూ చేస్తే ఇట్లవైనా దగ్గు కానీ జలుబు కానీ విరోచనలు కానీ కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు కొంతమంది పిల్లలు చూసుకుంటే ఎక్కువగా కోల్డ్ కాఫ్ వస్తుంటుంది, యాంటీబయాటిక్స్ వేస్తే కోర్స్ అయిపోయేదాకా తగ్గుతుంది, తర్వాత కోర్స్ అయిపోయాక మళ్ళీ రిపీట్ అవుతుంది, ఎందుకంటారు, ఎందుకు తగ్గదు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే అందరూ దగ్గు జలుబు అంటే ఇన్ఫెక్షన్ అనుకుంటారు. సో అన్ని దగ్గు జలుబు ఇన్ఫెక్షన్ కాదండి. సో ఇట్ కుడ్ బి అదర్ అలర్జీ ఆల్సో, అలర్జీ వల్ల కూడా మనకు దగ్గు జలుబు అనే వస్తుంది. సో మన చిన్నపిల్లల్లో 1 year దాకా 6 to 8 times దగ్గు జలుబు అనేది కామన్ అండి. సో 1 year నుంచి అరౌండ్ 10 years వరకు 5 to 6 times దగ్గు జలుబు అనేది సంవత్సరంలో కామన్, తర్వాత 4 to 5 times కామన్ అండి. బట్ అన్ని కాఫ్ కోల్డ్కి మెడిసిన్ వాడితే మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అయిపోతారు. సో దీనికి రీజన్ ఫస్ట్ తెలియాలి, అది అలర్జికా ఆర్ ఇన్ఫెక్షన్. సపోజ్ ఫీవర్ ఉంటే డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్లో కూడా 90% ఈజ్ మోర్ ఆఫ్ అ వైరల్. సో వైరస్కి మనం మందులు ఆల్రెడీ చెప్పినట్టు ఏమి ఉండవు. సో ఇట్ ఈస్ న్యాచురల్ కోర్స్ లాగా తగ్గిపోతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మనం ఏమవుతుంది, 2 days ఫీవర్ చూస్తాము, 3 days తగ్గలేదు, ఒక యాంటీబయాటిక్ సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువ అవుతుంది. సో ఈ ప్రమాదం మనం ఫ్యూచర్లో తెలుస్తుంది. మనం ఎప్పుడు వాడాలి యాంటీబయాటిక్ అప్పుడు ఏమీ ఉండవు. సో చాలా లిమిటెడ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి మనకి. సో మన కమ్యూనికేషన్, వాట్ ఐ వాంట్ టు సే ద మెసేజెస్, అన్ని దగ్గు జలుబుకి యాంటీబయాటిక్ అవసరం ఉండదు. బట్ అది మిత్ ఉంటుంది, అది న్యాచురల్ కోర్స్ ఉంటుంది వైరస్ది. 4 to 5 days తర్వాత ఆటోమేటిక్గా న్యాచురల్గా తగ్గిపోతుంది. బట్ మనం ఏమనుకుంటాం, మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాము దానివల్లనే తగ్గుతుంది అని మనం ఒకటి ఆలోచిస్తాము. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్.
సో అది న్యాచురల్ కోర్స్ ఉంటుంది, అది తగ్గిపోతుంది. సో ప్లీజ్ అవాయిడ్ యాంటీబయాటిక్ ఇన్ నార్మల్ కాఫ్ అండ్ కోల్డ్ ఎక్సెప్ట్ ఫీవర్. సపోజ్ ఫీవర్ బియాండ్ 4 days ఉంటే ప్లీజ్ విజిట్ ఎనీ నియర్ పీడియాట్రిషియన్. అది కూడా అవసరం ఉంటేనే వాడతారు, లేకపోతే వాడతారు. అంటే అలర్జీ వల్ల ఈ కోల్డ్ కాఫ్ వచ్చిందని ఎలా తెలుస్తుందంట డాక్టర్ గారు? అంటే పర్టికులర్గా ఏమన్నా ఇంకా ఎక్కువ సిమ్టమ్స్ ఉండే అవకాశం సో ఉందంటే? బేసిక్లీ మనం పుట్టినప్పుడు మన స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో అది ఒకటి అర్లీ క్లూ అనమాట. సపోజ్ ఇప్పుడు దమ్ములు ఏమైనా బయట అయితే మన రియాక్షన్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో రియాక్షన్ అంటే ఏంటి, మన రెడ్నెస్ కానీ కొంచెం ఎక్కువ అవుతుంది. సో దాని అర్థం ఏంటి, సపోజ్ స్కిన్ సెన్సిటివ్ ఉంటే మన లంగ్స్ కూడా, మన డైజెషన్ సిస్టమ్ కూడా సెన్సిటివ్ ఉంటుంది. సో ఇట్లానే బేబీస్కి ముందనే మేము చెప్తాం, సో మీ బేబీకి కొంచెం కాఫ్ కోల్డ్ అనేది కొంచెం వాతావరణం చేంజ్ అయినా ఆర్ ఎవరికైనా ఉంటే త్వరగా రావడానికి అవకాశం ఉంటాయి. ప్లస్ మోషన్ కానీ కొంచెం డైజెస్ట్ అవ్వలేదంటే మోషన్ అవ్వ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ దిస్ ఆల్ డెవలప్ ఫ్రమ్ ది సేమ్ ఎక్టోడమ్ అంటారు. సో ఇట్లయినా ఉన్నప్పుడు మనము ముందనే జాగ్రత్తగా వాళ్ళు చెప్పేస్తే మనం యాంటీబయాటిక్ కానీ కొంచెం ఆపేయవచ్చు. సో బేసిక్గా అన్ని కోల్డ్ కాఫ్ ఈజ్ నాట్ అ వైరస్, అన్ని కోల్డ్ కాఫ్ నాట్ అ ఇన్ఫెక్షన్. అలర్జీ వల్ల కూడా ఉంటుంది. సింగిల్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది అలర్జీకి, అది ఎల్డర్ కిడ్లో చేస్తాము. బట్ న్యూ బార్న్స్లో చాలా కష్టం. అంటే ఈ బేబీ ఇన్ఫెక్షన్ అలర్జీ వల్ల ఫ్యూచర్లో వస్తుందా లేదా కష్టం. బట్ ఓన్లీ సమ్ క్లూస్, సటిల్ క్లూస్ ఉంటాయి. సపోజ్ స్కిన్ సెన్సిటివ్ ఉంది ఆర్ దగ్గు జలుబు కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తుంది వితౌట్ ఫీవర్. సో ఇలాంటి బేబీస్కి కొంచెం అలర్జీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇస్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఎవరికైనా దగ్గు జలుబు అలా అలర్జీ ఉందంటే ఈ బేబీస్ కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది, అది జెనెటిక్ అంటారు. బట్ అది చాలా తక్కువ ప్రమాదం. థర్డ్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ మనకి ఎక్స్పోజ్ ఎక్కువ అయితే మనం న్యాచురల్గా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఎక్స్పోజ్ అవ్వలేదు, సపోజ్ కోవిడ్లో ఏమైంది, అందరూ ఇంట్లో ఉన్నారు, ఎక్స్పోజ్ అవ్వలేదు. సో అటువైన సిచ్యువేషన్లో మన యాంటీబాడీస్ డెవలప్ అవ్వదు. సో యాంటీబాడీస్ డెవలప్ అవ్వలేదంటే సపోజ్ స్కూల్కి వెళ్తారు, కాఫ్ కోల్డ్ వచ్చేస్తుంది, వీళ్ళు ఏమనుకుంటారు, అరే ఇమ్యూనిటీ తక్కువ ఉంటే దానివల్ల వస్తుందని. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్, బికాస్ దే నాట్ గాట్ ఎక్స్పోజ్ టు దస్. సో క్రౌడెడ్ ప్లేస్లో అందరూ వెళ్తున్నారు. సో క్రౌడెడ్ ప్లేస్లో ఎవరికి ఏముంటుందో మనకు తెలియదు. సో దానివల్ల కూడా దగ్గు జలుబు కానీ కామన్ సహజంగా వస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ న్యాచురల్ ఇమ్యూనిటీ టు ఇవాల్వ్, అంతే. డాక్టర్ గారు, పిల్లల్లో సీజనల్ డిసీజెస్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫుడ్ పరంగా కావచ్చు, ఎన్విరాన్మెంట్ పరంగా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో దెర్ ఆర్ 2 aspects. వన్ ఈజ్ ఫుడ్ పరంగా, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. ఎస్. సో సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో మనం వాటర్ స్టాగ్నెంట్ ఎక్కడ ఉండకుండా చూడాలి. ఎందుకంటే స్టాగ్నెంట్ అయితే మాస్కిటో బ్రీడ్ అవుతాయి, మాస్కిటో బైట్ అయినప్పుడు మలేరియా కానీ డెంగ్యూ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సింపుల్ ఏంటి, అందరూ చెప్తూనే ఉంటారు సరౌండింగ్ క్లీన్ ఉండాలా, వాటర్ ఎక్కడూ స్టాగ్నెంట్ ఉండకుండా చూడాలి. సో దట్ క్యాన్ ప్రివెంట్ అ మాస్కిటో బైట్ ఇన్ఫెక్షన్. సో సెకండ్ ఇంపార్టెంట్ ఫుడ్ గురించి. ఫుడ్ అనేది మనము ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొంచెం ఎక్కువ తింటే దానివల్ల కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో దెర్ ఆర్ సమ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మనము బజార్ నుంచి తెచ్చేటప్పుడు మంచిగా కడిగేసినే దానికి తినాలండి. లేకపోతే ఏమవుతుంది, దానిపైన కోటెడ్ ఉంటాయి, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటుంది, దానివల్ల కూడా టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో టైఫాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ బార్న్ డిసీజెస్. సో మనము ప్రతిసారి ఉన్నప్పుడు అంటే వేడిగానే అన్నీ తయారు చేసినే తినాలండి. స్టోర్ చేసి మనం రేపు తింటాము, ఎల్లుండి తింటాము అట్లా అవ్వకుండా ఫ్రెష్ ప్రిపేర్డ్ ఫుడ్, ఫ్రెష్ ప్రిపేర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే తింటే కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో సెకండ్ ఇంపార్టెంట్ అంటే మనం చేతిలో కానీ మంచిగా కడగాలి. అంటే కోవిడ్ తర్వాత అందరూ మంచిగా కడిగేస్తున్నారు. సో ఇంకా అది ఎక్సర్సైజ్ ఇంకా ఎక్కువ చేయాలి. సో దానివల్ల ఏమంటుంది, మన హ్యాండ్ హైజీన్ అంటారు. సో హ్యాండ్ హైజీన్ వల్ల ఫుడ్ బార్న్ డిసీజ్ అనేది తక్కువ అవుతుంది. థర్డ్ ఈజ్ ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే కొంచెం కాఫ్ ఇటిక్వెట్ అంటారు. అంటే ఏంటి, దగ్గేటప్పుడు కొంచెం కర్చీఫ్ ఆర్ హ్యాండ్ ముందు పెట్టి దగ్గితే సరౌండింగ్ మనం ఇవ్వడానికి కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ కానీ ఎవరికైనా ఇవ్వడానికి తక్కువ ఉంటుంది. సపోజ్ ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే వాళ్ళు కొంచెం ఐసోలేట్ చేసి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ ఉంటుంది, రాదర్ దాన్ అందరూ సఫర్ అవుతారు లేకపోతే. సో ఇట్లా జాగ్రత్తగా తీసుకుంటే ఐ థింక్ వీ కెన్ ప్రివెంట్ అ ఇన్ఫెక్షన్. డాక్టర్ గారు, రైనీ సీజన్లో చిన్నపిల్లలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి? సో రైనీ సీజన్లో చెప్పినట్టు వాటర్ బార్న్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. సో మనము పిల్లలు అంటే బయట వెళ్ళి తింటారు, జ్యూసెస్ తాగుతారు. సో దానివల్ల మోషన్స్ కానీ వామిటింగ్ కానీ ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు టైఫాయిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ప్రివెంట్ చేయాలంటే బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ తినాలా. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ చెప్పినట్టు మంచిగా కడిగేసి తినాలా ఇంట్లోనే. సెకండ్ డేస్ మనము బయట వెళ్ళినప్పుడు మనము అన్నీ వెట్ అవుతారు. సో ఆ వెట్ క్లోత్స్ అనేది త్వరగా తీసి డ్రై క్లోత్ అనే పెట్టుకోవాలి.
సో దీనివల్ల కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ తక్కువ చేయవచ్చు. సో థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి, మనం వాటర్ ఏం యూస్ చేస్తాం, ఐదర్ ఇట్ హ్యాస్ టు బి బాయిల్డ్ కంప్లీట్లీ ఆర్ ఆరో వాటర్ కానీ అది కానీ యూస్ చేస్తే వాటర్ బాండ్ డిసీజ్ అనేది మనం తక్కువ చేయవచ్చు. సో ఫోర్త్ ఇంపార్టెంట్ అంటే మనము బేర్ ఫుట్ వెళ్తారు. సో బేర్ ఫుట్ కాకుండా చెప్పలు కానీ ఆర్ షూస్ కానీ వేసి సాక్స్ వేసి వెళ్తే కొంచెం వర్మ్స్ ఇన్ఫెక్షన్ కానీ తక్కువ అవుతాయి. సో ఇట్లా ఏమైనా జాగ్రత్తగా తీసుకుంటే మనము సేఫ్గా ఉండవచ్చు. డాక్టర్ గారు, పిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో. అంటే ఫిట్స్ ఎందుకు వస్తుంది అంటారు? అంటే పర్టికులర్గా అంటే ఎటువంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది, ఏ ఏజ్లో ఇది వచ్చే అవకాశం ఉంది అంటారు? సో చాలా ఇంపార్టెంట్ అండి. సో మనము న్యూమార్న్స్లో అంటే నవజాత పిల్లల్లో ఫిట్స్ వస్తే అది కారణం అయితే మనకు తెలిసిపోతుంది దేనివల్ల వచ్చేదని. మనం 6 నెలల నుంచి 6 సంవత్సరం వరకు మనం ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం ఫిట్స్ అవకాశం ఉంటాయి. సో దీనికి మనం సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అనే పదం ఉంది, అంటే దట్ ఈస్ అ మెడికల్ టర్మ్. సో ఫీవర్ వచ్చేటప్పుడు కొంచెం ఫిట్స్ అనేది అవకాశం ఉంటాయి. బట్ ఇది మనము 6 సంవత్సరం వరకు కొన్ని బేబీస్కి ఉంటుంది. తర్వాత 6 సంవత్సరం తర్వాత ఈ రిస్క్ అనేది నార్మల్ అయిపోతుంది, అంటే ఫ్యూచర్లో మళ్ళీ రాదు. సో సపోజ్ ఫ్యామిలీలో ఎవరికైనా చిన్నప్పుడు వచ్చిందంటే ఈ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ పర్సంటేజ్ వేరీస్. సపోజ్ నార్మల్ పాపులేషన్లో 4% ఉంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే దట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ టు 8 to 9%. సో దీనికి ఎక్కువ యాంటీ ఎపిలెప్టిక్స్ అంటే మనము ఫిట్స్కి మందులు ఇవ్వడానికి అవసరం లేదు. కొన్ని ఫిట్స్ ఉంటాయి జ్వరం లేకుండా వస్తాయి, ఆర్ బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ కానీ ఆర్ బ్రెయిన్లో ట్యూమర్ కానీ దానివల్ల కూడా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆ పర్సంటేజ్ చాలా రేర్ అండి. చిన్నపిల్లలు 6 నెలల నుంచి 6 సంవత్సరం అయితే సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ ఉంటాయి. ఈ పర్సంటేజ్ మనకి 90% ఉంటారు. సో ఫ్యూచర్లో ఈ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఎల్డర్ సపోజ్ 6 years తర్వాత ఫిట్స్ వచ్చిందంటే దానికి కొంచెం టెస్ట్ చేసి దేనివల్ల వచ్చిందని చూడాలి అవసరం పడుతుంది. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ మోస్ట్ కామన్ ఇస్ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్. డాక్టర్ గారు, ఈ ఫిట్స్లో అనేది స్టేజెస్ ఉంటాయి, అలాగే జెనెటికల్గా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. అంటే మనం జెనెటిక్లో ఎలా ఉంటుందంటే పుట్టినప్పుడే మనకి తెలిసిపోతుంది. అంటే మనం చూడడానికి బేబీ కొంచెం వేరేలాగా ఉంటుంది, హెడ్ కానీ ఫేస్ కానీ చూస్తే తెలుస్తుంది. కొన్ని బేబీస్ 6 months వరకు నార్మల్గా ఉంటారు, తర్వాత మన డెవలప్మెంట్ అనేది తక్కువ అవుతుంది సడన్గా. సో అప్పుడు కూడా ఫిట్స్ అవకాశం ఉంటాయి. సో ఇది అన్ని జెనెటిక్ డిసార్డర్స్ అంటారు. కొన్ని స్టేజ్లో డీమైలేటింగ్ డిసీజెస్ అంటాము. సో దానివల్ల కూడా ఫిట్స్ అవకాశం ఉంటాయి. బట్ చెప్పినట్టు ఆ పర్సంటేజ్ చాలా రేర్ అండి. సో మోస్ట్ కామన్ మనకి ఫిట్స్ వచ్చేది ఫీవర్ వల్ల వస్తుంది. 90% ఆ గ్రూప్లోనే ఉంటారు 6 నెలల నుంచి 6 సంవత్సరం వరకు. బట్ దానికి యాంటీ ఎపిలెప్టిక్ అంటే ఫిట్స్ మందులు ఇవ్వడానికి కూడా అవసరం ఉండదు. బట్ ఓన్లీ మనం స్ప్రే ఇస్తాము, ఆ స్ప్రే ఫిట్స్ వస్తేనే ఇవ్వాలి. అది కూడా తర్వాత డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి ఆ జ్వరంకి కారణం ఏంది చూడాలి. అంటే వన్స్ ఫిట్స్కి అయితే ట్రీట్మెంట్ తీసుకున్నాక అంటే ఎంత టైం పడుతుంది అంటారు కంప్లీట్గా పర్మనెంట్గా తగ్గడానికి చిన్నపిల్లలు? దట్ డిపెండ్స్ ఆన్ ద అండర్లయింగ్ కాజ్ అండి. అంటే మనము ఫిట్స్కి ఏం కారణం ఉంది. సపోజ్ సింపుల్ ఫెబ్రైల్ సీజర్ చెప్పినట్టు 6 సంవత్సరం తర్వాత ఉండదు, మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు. బట్ కొన్ని జెనెటిక్ రిలేటెడ్ ఫిట్స్ ఉంటాయి, అది అయితే కంపల్సరీ లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉంది, దానివల్ల ఫిట్స్ వస్తుంది. ఆ బ్రెయిన్ ట్యూమర్ తీసిన తర్వాత నార్మల్గా ఫిట్స్ లేకుండా ఉంటారు. సపోజ్ వెళ్ళేటప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, దానివల్ల కూడా ఫిట్స్ వస్తాయి. బట్ దట్ ఈస్ ఆల్ నార్మల్, లైక్ 7 days వరకు ఫిట్స్ మందులు ఇస్తాం, తర్వాత స్టాప్ చేస్తాం. బట్ అది కారణం తెలిస్తే దానివల్ల మనము ట్రీట్మెంట్ కానీ ఎస్కలేట్ చేయవచ్చు. డాక్టర్ గారు, పిల్లల్లో దద్దుర్లు కూడా వస్తూ ఉంటాయి. అంటే దద్దుర్లు రావడానికి గల కారణాలు ఏంటి? అంటే డస్టా లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందంటారా? సో బేసిక్లీ దద్దులకి అవకాశం అంటే వైరస్ కూడా ఉండొచ్చు, దెన్ అలర్జీ అని ఒక సపరేట్ కేటగిరీ ఉంటుంది. సో మీకు చెప్పినట్టు మాస్కిటో బైట్ వల్ల కూడా కొంచెం దద్దులు వస్తాయి. సో దట్ మీన్స్ దట్ మోర్ ఆఫ్ అలర్జీ కేటగిరీలో వస్తారు. సో కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్లో మన దద్దులు వస్తాయి, దానికి అర్టికేరియా అంటాం. సో చాలా వైరసెస్ ఉన్నాయి, అంటే 50 to 60 వైరసెస్ ఉన్నాయి, దానివల్ల దద్దులు వస్తాయి. బట్ ఇది ఆల్ టెంపరరీ, అంటే మన ఫీవర్ తగ్గాక ఆ దద్దులు కూడా తగ్గిపోతుంది. బట్ అలర్జీ ఎవరికి ఉంది, ఎప్పుడైనా ఆహారం పదార్థం కానీ, కొన్ని బేబీస్ ఫుడ్ అలర్జీస్ ఉంటారు, లైక్ కౌస్ మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉంటుంది. సో కౌస్ మిల్క్ వల్ల కొన్ని అలర్జీ ఉన్నప్పుడు దద్దులు కూడా వస్తాయి. సో కొన్ని బేబీస్కి మనము ఫుడ్ మన పాలు పనీర్ కానీ అది కానీ తింటే కూడా దద్దులు వస్తాయి. సో ఫుడ్ అలర్జీ అంటాం. సో దీనికి బేసిక్ ట్రీట్మెంట్ ఏంటి, ఎప్పుడు నుంచి దద్దు వస్తుంది, అవి ఏ విషయంతో వస్తుంది ఆర్ ఆహారంతో వస్తుంది, అది అవాయిడ్ చేయాలి. ఇట్స్ మోర్ ఆఫ్ అవాయిడెన్స్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఈ దద్దుర్లు పిల్లలకు ఉంటే ఏమైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటారా పక్కన వాళ్ళకి? ఇట్ ఈస్ ఇన్ఫెక్షస్ అయితే కాదండి, ఇది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ నాన్ ఇన్ఫెక్షస్. అంటే బేసిక్లీ మాస్కిటో బైట్ అయితేనే వస్తుంది ఒకరికి, ఇంకొకరికి మాస్కిటో బైట్ అయితే వస్తుంది, లేకపోతే ఇట్ ఈస్ నాట్ అ కంటాజియస్ డిసీజ్.
అంటే ఒకరితో ఒకరు వచ్చే అవకాశం ఉండదు ఇది దద్దుల్లో. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో ఏమైనా ఈ సీజనల్ చేంజెస్ వల్ల స్కిన్కి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనము స్కిన్లో హైడ్రేషన్ తక్కువ ఉంటాయి, మనము బ్లెప్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ అవకాశం ఉంటాయి. సపోజ్ స్కిన్ ఎవరికి సెన్సిటివ్ ఉంటుంది, వాళ్ళ డ్రైనెస్ ఎక్కువ అయ్యి దానివల్ల కూడా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా మనము హైడ్రేట్ చేయాలంటే ఏంటి, వాటర్ ఎక్కువ తాగాల, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చెప్పినట్టు దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది తింటే మనము స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో చూసుకుంటే దెబ్బ తగిలితే పుండ్లు పడుతూ ఉంటాయి, అవి అంత ఈజీగా తగ్గవు, ఎందుకంటారు? సో దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇమ్యూనిటీ అండి. అంటే కొన్నిసార్లు పడితే అది హీలింగ్ మనం ఏం ప్రాసెస్ ఉంటుంది, అది హీలింగ్ కొన్ని పిల్లల్లో ఎక్కువ అవుతుంది. సో దానివల్ల కూడా కొంచెం ఈ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో బట్ దానికి కొంచెం పీడియాట్రిషియన్ దగ్గర వెళ్ళి దానికి కొన్ని టెస్ట్ చేసి దేనివల్ల అది హీలింగ్ అవ్వట్లేదని చూశాక దాన్ని చెప్పగలుగుతాం అండర్లైన్ డిసీజ్ ఏముందని. డాక్టర్ గారు, సీజనల్ చేంజెస్ వల్ల చెవి నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉందంటారా చిన్నపిల్లల్లో? సో బేసిక్లీ మన చెవులో నొప్పి అంటే మనము కోల్డ్ ఉన్నప్పుడు, అంటే తుమ్ములు కానీ ఆర్ జలుబు ఉన్నప్పుడు మనము నోస్ ప్లస్ ఇయర్ మధ్యలో ఒక యూస్టాషన్ ట్యూబ్ అని ఉంటుంది. సో మనం కోల్డ్ అయినప్పుడు ఎయిర్ ఎంట్రీ ఉండదు. ఎయిర్ ఎంట్రీ ఉండకపోయినా మనము కొంచెం అక్కడ లోపల మనము ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతాయి. సో దానివల్ల మనము ఇయర్ నొప్పి అని చెప్తారు. సో మనం ఓటోస్కోప్లో చూస్తే మనం ఫ్లూయిడ్ చూస్తాము, ఆర్ సమ్టైమ్స్ రెడ్నెస్ ఉంటుంది. సో ఇది అక్యూట్ ఓటైటిస్ మీడియా అని చెప్తాను. సో కోల్డ్కి సంబంధించిన ప్రాబ్లం ఇది. సో బేసిక్గా ఇంకా కోల్డ్ ఎక్కువ అయ్యి కొంచెం టింపానిక్ మెంబ్రెయిన్ రప్చర్ అయ్యి పస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రమాదం కొంచెం తక్కువ అండి, అన్లెస్ కోల్డ్ మనకు ఎక్కువ ఉంటేనే ఈ ఏఎం అనేది కామన్. సో ఏఎం ప్రివెన్షన్ కోసం కోల్డ్కి మెడిసిన్ ఇవ్వాలా, కొంచెం నాస్ట్రిల్ బ్లాక్ అయితే ఓపెన్ చేయాలా. మోస్ట్ ఇంపార్టెంట్ మన తల్లిపాలండి. తల్లిపాలతో ఏం యాంటీ బ్యాక్టీరియల్స్ ఉంటాయి. ఆ 6-6 నెలల వరకు మళ్ళీ మంచిగా తల్లిపాలే పడితే ఇది ఏం ఇన్ఫెక్షన్ కానీ ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ మోషన్స్ కానీ వామిటింగ్ కానీ తక్కువ చేయవచ్చు. డాక్టర్ గారు, సీజనల్ చేంజెస్ వల్ల ఆస్తమా కూడా వచ్చే అవకాశం ఉందా? ఆస్తమాలో టైప్స్ ఉన్నాయంటారా? సో బేసిక్లీ ఆస్తమా మనము కేటగరైజ్ చేసేది 5 years తర్వాత అండి. సో 5 years లోపల బేబీస్కి మనము హెచ్ఆర్ఏడి అంటాం, అంటే హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటాము. అంటే మన లంగ్స్ ఏముంది ఎక్సెసివ్ రియాక్ట్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఏదైనా సీజనల్ చేంజ్ అయినా ఆర్ వైరస్కి మనం ఎక్సెసివ్ రియాక్ట్ అయ్యి వీజింగ్ లాగా వస్తుంది. ఆ ఫ్యూచర్లో ఆస్తమా అవుతుందా లేదా దట్ వీ కేటగరైజ్ ఆఫ్టర్ 5 years ఉంది. సో మనము ఇప్పుడు సీజన్లో ఉన్నప్పుడు ఆర్ఎస్వి వైరస్ మీరు చెప్పినట్టు దానివల్ల కూడా కొంచెం వీజింగ్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా మనం ఆయాసం ఎక్కువ అయ్యి ఆస్తమా లాగానే ఉంటుంది, బట్ వీ వోంట్ లేబుల్ ఎట్ ఆస్తమా. సో బేసిక్లీ ఆస్తమా లేబుల్ చేయాలంటే 5 years తర్వాతనే లేబుల్ చేస్తాము. దీనికి కొన్ని అంటే ఈ రిస్క్ చెప్పొచ్చు, అంటే ఫ్యూచర్లో వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో కొన్ని టెస్ట్లు ఉంటాయి, మనము FEV1 అనే టెస్ట్ ఉంటాయి, మనము స్పైరోమెట్రీ చేస్తాము. దానివల్ల మనకు తెలుస్తుంది అంటే ఎంత బ్లాక్ ఉంది, ఎంత వీజింగ్ ఉంది, ఫ్యూచర్లో ఇది రిస్క్ ఉంటుందా లేదా అని చెప్పగలుగుతాం. డాక్టర్ గారు, 5 years తర్వాత ఇన్ కేస్ ఆస్తమా వచ్చి అది పెద్దయ్యాక కూడా అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కావచ్చు, మెడిసిన్స్ తీసుకుంటూనే ఉండాలంటారా? సో బేసిక్లీ వీ కేటగరైజ్ ఆస్తమా అంటూ మీకు చెప్పినట్టు చాలా కేటగిరీలో ఉంటాయి. సో ఇంటర్మిటెంట్, మైల్డ్, పర్సిస్టెంట్ అని ఉంటారు. సో బేసిక్లీ అది ఆస్తమా దేనివల్ల వచ్చింది అది చూడడానికి కొంచెం వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ ఇన్వెస్టిగేషన్స్, అంటే టెస్ట్లు చేయాలి. సపోజ్ అలర్జీ వల్ల ఉండే, సపోజ్ మనం ఇవ్వలేకపోతే ఏమవుతుంది, సపోజ్ అది ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే మన స్టిఫ్ అయిపోతుంది లంగ్స్ బ్రాంకైస్ స్టిఫ్ అయిపోతే మళ్ళీ మనం ఏం మందులు ఇచ్చినా అది వేస్ట్ అవుతుంది. సో అది ఫ్యూచర్లో ఉండకుండా ఉండాలని మనము ట్రీట్మెంట్ ఇస్తాం. ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తమా ఈజ్ నాట్ ఎ క్యూరబుల్ డిసీజ్. అది డిసీజ్ మనము స్టాగ్నెంట్ చేయవచ్చు అంతే, అంటే ఎక్కువ అవ్వకుండా దానికి స్టాప్ చేయవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ క్యూరబుల్. వన్స్ ఆస్తమా డయాగ్నోజ్ అయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ క్యూరబుల్. సో ప్రివెంట్ చేయవచ్చు అంతే, అంటే ఎక్సెసివ్ అవ్వకుండా ప్రివెంట్ చేయవచ్చు. బట్ అది డిపెండ్స్ ఆన్ ఆల్ ద బేబీస్ కండిషన్, అంటే ఎలా వాడుతున్నారు, కరెక్ట్గా మందులు వాడుతున్నారా లేదా, సో మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుందా లేదా, అది చూసేనే మనం ఫ్యూచర్ చెప్పగలుగుతాము ఎలా ఉంటుందని. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ అంటే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వస్తుందని చెప్తున్నారు. అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఇమ్యూనిటీ సరిగ్గా లేదని ఎలా తెలుస్తుంది? అలాగే ఇమ్యూనిటీకి పెరగడానికి సంబంధించి తల్లిదండ్రులు ఎటువంటి ఫుడ్ కావచ్చు, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అందరూ పేరెంట్స్ వస్తారు, మా బేబీకి లాస్ట్ వీక్లోనే జలుబు దగ్గు వచ్చింది, 1 week తర్వాత మళ్ళీ దగ్గు జలుబు వచ్చింది, సో ఈ మనం బేబీకి ఇమ్యూనిటీ తక్కువ ఉండే మనకు ఇమ్యూనిటీ బూస్టర్ ఇవ్వండి అని. బట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు 1 year లోపల బేబీస్కి సంవత్సరంలో ఒక 10 సార్లు దగ్గు జలుబు వస్తుంది, అది కామన్. సో ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేదు.
సో ఒకసారి ఎక్స్పోజ్ అయితే మనకు దగ్గు జలుబు కానీ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సో ఎప్పుడు మనము అది సీరియస్ తీసుకోవాలా? సపోజ్ 1 year లోపల బేబీస్కి 2 times నిమోనియా బ్యాక్టీరియల్ నిమోనియా వేరే ప్లేసెస్లో ఉంది, ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ పస్ ఎక్కడ ఉంది బాడీలో, ఆర్ మళ్ళీ అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉంది. సో అప్పుడే ఆ ఇమ్యూనిటీ తక్కువ వల్ల మనం ఆలోచిస్తాం. బట్ నార్మల్ దగ్గు జలుబుకి కామన్ అండి, దానివల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉందని సమస్య ఉండదు. సో బట్ ఇట్ ఈస్ ఓన్లీ అ కౌన్సిలింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ మోర్ ఫర్ ద పేరెంట్స్. సో మనం ఇమ్యూనిటీ పెరగడానికి చెప్పినట్టు ఆహార పదార్థాలనే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తినాలా. మన విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఉంటాయి, లైక్ మనం మోసంబి కానీ సిట్రస్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ తింటే మనం వైటమిన్ సి కానీ న్యూట్రిషన్ కానీ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేయవచ్చు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ ఫుడ్ రిలేటెడ్. సో మనము దానికి ఇమ్యూనిటీ తక్కువని చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు సీజనల్ చేంజెస్ వల్ల చిన్నపిల్లల్లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.